నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ గెలుపు కోసం టీడీపీ నేతలు కార్యకర్తలు నిరంతరం శ్రమించారు. ఆయన భారీ మెజార్టీతో గెలిస్తే తిరుమల కొండకొచ్చి మొక్కు తీర్చుకుంటామని వెంకటేశ్వరుని స్వామికి వారంతా మొక్కుకున్నారు. ఎన్నికల్లో 70,000కు పైగా మెజార్టీతో గెలవడం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక 47వ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తల అభిమానులు అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వీరితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరావు ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో వారంతా భక్తి శ్రద్ధలతో కాలినడకన గోవింద నామాల స్మరణతో సంతోషంగా వెళ్లారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద. మొత్తం ఎన్ని మెట్లు? మీరు రాలేదని నాన్నగారు మీరు పిలవలేదు, మీరు తీసి తిరగమని చెప్పాలి కదా. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీవారి పాదాల కాడ నుంచి మేము మెట్లు ఎక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కాడ నుంచి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము. అత్యధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం. ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా, దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారి అలాగే మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.